నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? సిటీ మార్జు సిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగా అలా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే సురు చేద్దాం. చలా హెడ్లైన్స్. దంకికి వస్తున్నాయట మంచి రోజులు. పిసిసి పెద్ద పదవి ఇద్దాం అనుకుంటున్నారట పెద్ద లీడర్లు. దవాఖానకు వచ్చిన పేషెంట్ల మీద పడ్డది చెట్టు. ప్రమాదం ఏడికించన రావచ్చు పైలం జనాలు. ఈ అక్క కడుపులోకించి వెళ్ళినాయి 570 రాళ్ళు. గిన్ని రాళ్ళు ఎట్లా వచ్చినాయో తెలియక పరిశాన్ అయ్యారట డాక్టర్లు. బండి మీద రయ్యి రయ్యమని దూసుకుపోయింది అక్క. ఈ వీడియో చూస్తే మీరు పరిశాన్ అవడు పక్కా. చున్నీ గ్యాంగ్ అవతారం ఎత్తిన గంగులు. దొంగతనం చేసింది కదా, మరి మేము బతకొద్దా? మాది సున్ని గ్యాంగ్, మేము చేస్తే తప్పేందే? వాళ్ళు బతకంగా లేదు, మేము బతకొద్దాం. తెలంగాణలో సెయ్యి పట్టి పెబ్బేగా ఇప్పటిదాకా సీఎం రేవంత్ అన్నే ఉన్నాడు. అయితే ఇప్పుడు గా పదవికించి రేవంత్ అన్నను తప్పిస్తారట పెద్ద లీడర్లు. గా పదవిలా ఎవరిని కూసోబెట్టాలని మస్తు ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారట. అయితే గా పదవి అద్దంకి దయాకర్ అన్నకే అని అంటున్నారు. మరి గా ముచ్చటేందో పురగడుచుకుని రాపోండ్రి. ఇయాల రేపట్ల ఒక్కపారి టికెట్ రాపోతే మస్తు హట్ అవుతున్నారు లీడర్లు. గప్పటిదాకా పార్టీని భుజాల మీదకి ఎక్కించుకున్నోళ్ళు అమాంతం దింపి వేరే పార్టీలకు జంప్ అవుతున్నారు. కానీ ఎమ్మెల్యేగా టికెట్ వత్తదనుకొని సానా ఆశలు పెట్టుకుంటే అది రాలే. అటెనకాల ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. గా టికెట్ వస్తే ఎంపీగా గెలిచి పార్లమెంటుకు పోవచ్చు అని ఊకున్నాడు. యాళ్లకు గా ఎంపీ టికెట్ కూడా రాలే. అయినా కూడా పార్టీ నిడిచిపెట్టలే, లీడర్లను తిట్టలే, పార్టీ మారేదేలే అని సెయ్యి పార్టీలనే ఉన్నాడు అద్దంకి దయాకర్ అన్న. అగ్గో గదేగిప్పుడు దయాకర్ అన్నకు మంచిదైందట. టికెట్లు రాకపోయినా గానీ ఓపికతోటి మంచితనంగా ఉన్నాడని ఇప్పుడు పెద్ద పదవితోటి గౌరవిద్దాం అనుకుంటున్నారట పార్టీ పెద్ద లీడర్లు. పిసిసి పెబ్బే పదవి కోసం చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు, జగ్గారెడ్డి సారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు, మంత్రి పొన్నం ప్రభాకర్ సార్తో పాటు చాలా మంది పోటీ పడుతున్నారట. మరి గాళ్ళందరినీ కాదని దయాకర్ అన్నను ఎట్ల పెబ్బే చేస్తారో గాని కర్ణాటకలా డికే శివకుమార్ సారుకు చిన్న పదవితో పాటు పిసిసి కూడా ఇచ్చిర్రు కదా. గట్లనే తెలంగాణలో కూడా చిన్న ముఖ్యమంత్రి బట్టి సారుకే పిసిసి ఇత్తరని అనవట్టిండ్రు కొందరు. కానీ టికెట్లు రాకపోయినా కూడా పార్టీ కోసం పనిచేస్తున్న అద్దంకి దయాకర్ అన్నను పిసిసి పెబ్బగా చేస్తే మంచిగుంటది. కార్యకర్తల్లో కూడా జోష్ నింపినట్టు ఉంటదని ఆలోచనలు చేస్తున్నారట సెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. మరిగా ఇదివరకైనట్టే సెయ్యి పార్టీల అద్దంకి పెద్ద హ్యాండ్ ఇస్తారో లేకపోతే ఈ తాప పిసిసి పెబ్బే పదవిచ్చి న్యాయం చేస్తారో చూడాలే ఇక అని అనవట్టిండ్రు గీ ముచ్చటరికైన కొందరు సెయ్యి పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు దావకాళ్ళల్లో కొన్ని ఇచ్చంతరాలు జరుగుతుంటాయి. పేషెంట్ల కడుపులా కత్తెర్లు, బిలేడులు, గిలాసలు, ఓ ఇట్లా ఇంట్లో ఉండవలసిన సామాను ఒక్కొక్కల పేలుంటాయి. అవి చూసి యోగపరి డాక్టర్లే పరిశాన్ అవుతుంటారు. అగో అసొంటిదే కోనసీమ జిల్లాలో జరిగిందుల్లా. కడుపు నొప్పితోని ఒక ఆమె దవాఖానకు వచ్చిందట. ఇక డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి చూస్తే డాక్టర్లకే కరెంట్ షాక్ కొట్టినంత పనైందట. మరింతకు ఏమైందో మీరే చూడండి. జీవితంలో 4 రాళ్ళు ఎన్కేసుకోవాలి అని పెద్దలు చెప్తుంటారు. ఇక కొందరు దాన్ని ఇంకో లెక్క అర్థం చేసుకొని కిడ్నీలల్లో రాళ్ళు నింపుకుంటుంటారు. సరే కిడ్నీలో ఒకటో రెండో రాళ్ళు ఉండు,
వీటిని డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీసిన ముచ్చట్లు సాన్ని ఇండం గాని అమలాపురం కాడ జరిగిన గీ ఆపరేషన్ అయితే నిజంగా ఇచ్చంత్రమేనుల్లా. గీ అక్క కడుపులా నొప్పిగా ఉందని దావకళ్ళకి వచ్చిందట. ఇక డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి చూస్తే ఆమె కడుపులో మొత్తం రాళ్ళే ఉన్నాయట. ఇక డాక్టర్లు ఎంబటే ఆపరేషన్ చేసి గా రాళ్ళను బయటకు తీసిరు. ఈ పైప్ కొద్ది కొద్ది నీళ్ళు తీసుకుంటాం, నీళ్ళ ఆహారం తీసుకోవాలి. రేపటి నుంచి ఫుడ్ స్టార్ట్ చేస్తాం. అగో చూసిండ్రా, జొన్న గింజల లెక్క అక్క కడుపులో ఎన్ని రాళ్ళు వెళ్ళినాయో. మొత్తం లెక్క పెడితే 570 రాళ్ళున్నాయట. మరి అక్కకు బఠానీలు బుక్కినట్టు రాళ్ళను బుక్కే అలవాటు ఉండదా ఏంది అని పర్షన్ కాకుండ్రి. గాల్ బ్లాడర్లా చాలా మందికి గిట్లనే రాళ్ళు తయారైతాయట. ఇగో అక్కకు ఆపరేషన్ చేసి రాళ్ళను బయటకు తీసిన డాక్టర్ చెప్తున్నాడు ఈనుండ్రి. మాకు ఒక వారం కింద ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ 30 ఏళ్ళ ఆడ మనిషి. సో ఇట్లా కడుపు ఉబ్బరంతో కొంతకాలంగా బాధపడుతుంది. సో ఎగ్జామిన్ చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ పంపించాము. స్కాన్లో ఒక 6.1 సెంటీమీటర్ స్టోన్ లేదంటే చాలా రాళ్ళు కలిపి ఒక ముద్దలాగా ఉందనేసి ఇచ్చారు రిపోర్ట్లో. సో సర్జరీ అడ్వైస్ చేసాం పేషెంట్కి. సో సర్జరీ చేసేటప్పుడు కూడా కొద్దిగా గాల్ బ్లాడర్ ఫుల్గా డిస్టెంట్గా ఉంది, బాగా ఉబ్బిపోయింది. స్టోన్స్ వల్ల కానీ మ్యూకస్ ఆ బయలు అంతా రాకపోవడం, అడ్డుపడడం వల్ల స్టోన్స్ వల్ల. సో ఇనిషియల్ కొద్దిగా కష్టంగా ఉంది, కానీ ఎలాగైనా ల్యాప్లోనే చేసేయాలనేసి ట్రై చేసాం. సక్సెస్ఫుల్గా అయింది. తీసాక చూస్తే పేషెంట్కి సుమారుగా ఒక 570 రాళ్ళు గాల్ స్టోన్స్లో ఉన్నాయి గాల్ బ్లాడర్లో. అంత పేషెంట్ సర్జరీ టైంలో కానీ ఇప్పుడు పోస్ట్ ఆఫ్ డే 1 ఈరోజు కూడా సేఫ్గానే ఉంది పేషెంట్. 3 ఏప్రిల్ మొత్తం బీపీ వైటల్స్ అవన్నీ నార్మల్గా ఉన్నాయి. పేషెంట్ లిక్విడ్స్ కూడా అలా చేసాం. షీఈస్ టాలరేటింగ్ వెరీ వెల్. ఇప్పుడు అక్క పరిస్థితి మంచిగానే ఉందట. చూసిండ్రు కదా పబ్లిక్, నీళ్లు మంచిగా తాగుండ్రి, లేకపోతే మీరు కూడా మీ కడుపుల రాళ్లను వేసేసుకుంటారు. పానం ఏదన్నా ఎటమటం అయితే ఎంబటే దవాఖానలో చూపెట్టుకోండ్రి. ఏమైతే ఎత్తి అని మెండుకొచ్చేదాకా లైట్ తీసుకుంటే మీరు కూడా గిట్లని తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ గీ అక్క 570 రాళ్ళు గిన్నొద్దులు కడుపులో ఉండి ఎంత అవస్థలు పడ్డదో కదా పాపం. ఆడవిల్లలు కార్లు నడుపుడు కామన్, బైకులు నడుపుడు అంతకంటే కామన్. కాకపోతే స్పోర్ట్స్ బండ్లు నడుపుడైతే కొంత అరుదు. అండ్ల మళ్ళీ సీర కట్టుకొని స్పోర్ట్స్ బండి నడుపుడైతే ఇంకా అరుదు కదా. కాకపోతే గీడు అక్క సీర కట్టుకొని స్పోర్ట్స్ బండి నడుపుతున్నది కదా అంటే వేరే లెవెల్ ఉన్నది. మీరే చూడండి. వారే వా, మేడం సార్ అంతే అన్నట్టున్నది కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, పద్ధతికి పట్టు చీర కట్టినట్టు అందమైన చీర కట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి గనక తలకు హెల్మెట్ పెట్టుకొని రోడ్డు మీద హ్యాపీగా ఇట్లా బండి నడిపి వావ్ అనిపించింది. మళ్ళా బండి నడుపుడు అంటే ఆల్తు పాల్తు నడుపుడు కాదు, పర్ఫెక్ట్ గా గేర్లు మార్చి స్పీడ్ గా పోతున్నది. అగో చూడుండ్రి, సిగ్నల్ దగ్గర బండి ఆపుడుతోనే పక్క బండి మీద ఉన్న సెలే ఎట్లా చూస్తున్నదో ఈమెను. ఇట్లా గేర్ వేసిందో లేదో అట్లా బండిని రై రై మని పోనిస్తున్నది. చూసే మగ పోరాళ్ళు కూడా అబ్బో ఈ అక్క ఏమన్నా నడుపుతున్నదా బండి, మామ మన జిందగీలో మనం కూడా గిట్లా నడపలేదు కదనే ఎప్పుడు అనే తట్టుపోనిస్తున్నది. అన్నట్టు ఈమె ఇట్లా బండి నడిపింది కూడా ఢిల్లీలోనే, లేకపోతే అటే నార్త్ ఇండియాలో ఎక్కడో అనుకునేరు. అస్సలకే కాదు, మన సౌత్ ఇండియాలో అండ్ల మళ్ళా మన తెలంగాణ అండ్ల మళ్ళా వరంగల్. అవును వరంగల్ రోడ్ల మీదనే ఇట్లా బండి నడిపింది అక్క. మామూలు బండి నడిపితే ఎవరు పట్టించుకోకపోదురు కావచ్చు, కానీ స్పోర్ట్స్ బండి అయ్యేటాలకు అందరు ఇంతగా చూడబట్టిండ్రు. మళ్ళా చీర కట్టుడుతో నడిపబట్టే
అందుకే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతూనే ఒక్కొక్కరు ఒక్కో తీరుగా స్పందిస్తున్నారు. కొందరు వీడియోల కేసమే ఇట్లా చేసిందనంటే అసలు ఈ వీడియో తీసింది ఎవరు అని ఇంకొందరు అంటున్నారు. ఇంకొందరేమో బండి సూపర్ గా నడిపింది అని అంటున్నారు. మొత్తానికైతే హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ ను బాగానే ఫాలో అయింది. కానీ ఈమెకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా లేదా అనేది మాత్రం నన్ను అడగకుండా అమ్మతోడు నాకు అస్సలే తెలియదు. పార్కింగ్ చేసిన వెహికల్ అయినా ప్రయాణం చేస్తున్న వెహికల్ అయినా సడన్గా మంటలు లేచినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? దెబ్బ దెబ్బ బకెట్లతో నీళ్ళు తెచ్చి గుప్పుతారు. ఒకరి వల్ల కాకుంటే 2-3 ప్రయత్నాలు చేస్తారు. ఇక పెద్ద వెహికల్ అయితే ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ కొడతారు. అందరు కలిసి మంటలు ఆపుతారు కదా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అయ్యో పాపం అన్న వెహికల్ సడన్ గా మంటలు లేసేసరికి బకెట్ తోని నీళ్లు గుప్పుతున్నాడు. గుప్పవే అన్నా గుప్పు. దేవుడా, నీళ్లు గుప్పుతుంటే మంటలు ఇంకింత ఎక్కువైతున్నాయి కదా. ఓ అన్నలు, రోడ్డు మీద అంతమంది ఉన్నారు. ఎవరన్నా ఊరికి ట్యాంకర్ను అన్న పట్టుకు రాపోండ్రి. మంటలు పెద్దగా లేస్తే వేరే వెహికల్స్ ఇబ్బంది అవుతుంది. అర్రే, ఈడికెళ్ళి ఒక అన్న కూల్ డ్రింక్ పట్టుకొని వస్తున్నాడు. ఓ అన్న, కూల్ డ్రింక్ తో సల్లార్పితే ఆగుతాయానే? దాంట్లో కెమికల్ గిట్లా ఉంటది. ఆయనత ఎక్కువ మంటలు లేవగాలే. అమ్మయ్యా, మంటలు ఆరిపోయినాయి. కానీ విచిత్రంగా ఉన్నదిలే, పెద్ద పెద్ద పరిశ్రమలనే భారీ ఫైర్ యాక్సిడెంట్లు అయితే ట్యాంకర్లు నీళ్లు కొట్టి సల్లార్పుతారు. అసొంటిది ఒక కూల్ డ్రింక్ బాటిల్తోని మంటలాగినాయంటే నిజంగా ఇచ్చంత్రమే. కూల్ డ్రింక్ పోస్తే మంటలారినాయని మీరు గిట్ల ఉపాయం చేశారు. వీళ్ళు వైరల్ కోసం చేసిండ్రో లేకుంటే ఆ టయానికి అట్లా ఆగిపోయినాయి. కానీ నిజంగా నమ్మశక్యంగా లేదు పోండ్రి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. దంకికి వస్తున్నాయట మంచి రోజులు. పిసిసి పెద్ద పదవి ఇద్దాం అనుకుంటున్నారట పెద్ద లీడర్లు. దవాఖానకు వచ్చిన పేషెంట్ల మీద పడ్డది చెట్టు. ప్రమాదం ఏడికెంచన రావచ్చు పైలం జనాలు. ఈ అక్క కడుపులోకించి వెళ్ళినాయి 570 రాళ్ళు. గిన్ని రాళ్ళు ఎట్లా వచ్చినాయో తెలియక పరిశాన్ అయ్యారట డాక్టర్లు. బండి మీద రయ్యి అని దూసుకుపోయింది అక్క. ఈ వీడియో చూస్తే మీరు పరిశాన్ అవడు పక్కా. చున్నీ గ్యాంగ్ అవతారం ఎత్తిన గంగులు. దొంగతనం చేసిలే కదా, మరి మేము బతకొద్దా? మాది సున్ని గ్యాంగ్, మేము చేస్తే తప్పేందే? వాళ్ళు బతకంగా లేదు, మేము బతకొద్దాం. ఇక ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం వల్ల.